హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు కాల్చిన ఉల్లిపాయ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ చట్నీ కోసం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఇది 100 గ్రామ్స్ ఉంది. ఎగ్జాక్ట్గా ఉల్లిపాయ వెయిట్లో హాఫ్ క్వాంటిటీ, అంటే ఇది 100 గ్రామ్స్ అయితే కొబ్బరి 50 గ్రామ్స్ తీసుకోవాలి. మళ్ళీ దీంట్లో హాఫ్ అంటే 25 గ్రామ్స్ పల్లీలు, వేయించిన పల్లీలు తీసుకోవాలి. నేను కారం ఎక్కువగా తింటాను, కారం అంటే ఇష్టం కాబట్టి నేను 12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా 10 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు అండ్ ఇంకా వెల్లుల్లిపాయ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయని మొత్తం కింద వరకు కట్ చేయకుండా జస్ట్ ఇట్లా ప్లస్ లాగా కట్ చేయాలి. కొద్దిగా మొత్తం కట్ చేయొద్దు, కింద వరకు కట్ చేయొద్దు. ఎందుకంటే మనకి దీన్ని కాల్చేటప్పుడు తిప్పాలంటే అటు ఇటు ఇబ్బంది అవుతుంది. అందుకే జస్ట్ ఇలా కట్ చేయండి చాలు. సో ఇప్పుడు నేను ఉల్లిపాయని డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెడుతున్నాను. నేను నా లంచ్కి క్వినోవా రైస్ వండుకుంటున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆనియన్ని టర్న్ చేస్తున్నాను, ఫ్లిప్ చేస్తున్నాను, ఇటువైపు తిప్పుతున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ నేను ఇటువైపు తిప్పుతున్నాను. తిప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఉల్లిపాయకి కొద్దిగా ఆయిల్ రాయాలి లైట్గా. ఇలా ఉల్లిపాయను కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆ స్మోకీ ఫ్లేవరే ఈ చట్నీకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని తిప్పుతున్నాను. తిప్పేసి ఇటువైపు కూడా కొద్దిగా ఆయిల్ రాస్తున్నాను. ఒకసారి ఫ్లిప్ చేస్తున్నాను దీన్ని. అన్ని వైపులో కాల్చడానికి ట్రై చేయండి కుదిరితే. చూడటానికి బాగుంది కదా, పువ్వులాగా. సో ఆల్మోస్ట్ ఇది కాలినట్టే. ఇంకా కొద్దిగా సైడ్స్ని కూడా కాలితే ఇంకా ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అందుకే ఇలా పెడుతున్నాను నేను. సో ఇప్పుడు నేను దీన్ని చూడండి, భలే అయింది, ఇది ఫ్లవర్ లాగా ఎలా వచ్చిందో. సరే ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉల్లిపాయని వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. దీంట్లో ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 10 గ్రామ్స్ చింతపండు వేసి కొద్దిగా వేయించాలి లైట్గా. ఇప్పుడు ఇవి దూరగా వేయించాను. దూరగా వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు డైరెక్ట్గా ఇట్లా వేసేయకుండా కొద్దిగా ఇట్లా తుంచి వేయాలి. ఇలా ఎండుమిరపకాయలు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. ఎండుమిరపకాయలు వేయగానే పల్లీలు కూడా వేసేయాలి. ఇది కూడా యాడ్ చేసేస్తున్నా. ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది ఓన్లీ అవుటర్ లేయర్కే ఉంటుంది, లోపల ఏమి ఉండదు అనమాట. మొత్తం మరీ కాలిన వాసనలాగా రాకూడదు, మాడినట్టు. జస్ట్ అది ఉందా లేనట్టుగా, తగిలినట్టుగా ఉండాలి. సో నేను ఇప్పుడు ఈ లోపలది కొద్దిగా పచ్చిగా ఉంది కదా, ఈ లోపల పాటు ఆ పచ్చి స్మెల్, ఆ ఫ్లేవర్ అంతా పోవడానికి ఇప్పుడు దీంట్లో వేసి నేను వేయించుతున్నాను అనమాట. వీటితో పాటే అలా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోనే కొబ్బరి కూడా వేసేస్తున్నాను.
వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. అన్నీ వేసి ఒక్కసారి కలిపేయాలి. కొద్దిగా ఆయిల్ అంటే వరకు కలిపేసి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి వాటిని. ఓకే, ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాలు చల్లారిపోయినవి ఇవి. నెక్స్ట్ వీటిని ఇప్పుడు నేను బ్లెండర్లోకి తీసుకుంటున్నాను. ఇలా మొత్తం బ్లెండర్లో తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో నెక్స్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. నేను దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. సరే, ఇలా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని. నేను దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే పల్లీలు కొబ్బరి కూడా ఉంది కాబట్టి అంత ఈజీగా బ్లెండ్ అవ్వదు. ఓన్లీ ఆనియన్స్ అయితే ఈజీగా తిరిగిపోతుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ 1 డేనే నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. కొద్దిగా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు. ఇప్పుడు ఎండుమిరపకాయ కూడా వేయాలి. నెక్స్ట్ కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని ఆనియన్ చట్నీ మీద ఇలా యాడ్ చేస్తున్నాను. చూడండి, తాలింపు యాడ్ చేయగానే చాలా అందం వచ్చింది కదా. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, వడ, ఇంకా పెసరట్టు వీటితో చాలా బాగుంటుంది. ఇంకా అన్నంతో కూడా తినొచ్చు కావాలంటే. బట్ నా ఫేవరెట్ కాంబినేషన్ అయితే మాత్రం దోశ. మీరు దోశ వేస్తారు కదా, దోశ వేయగానే ఈ చట్నీని పైన ఇట్లా అని రాసేసి కొద్దిగా చీజ్ కూడా వేసేసి ఫోల్డ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ చట్నీలో మీకు లిటిల్ వేరియేషన్ కావాలంటే కొద్దిగా పుదీనా ఆకులు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎక్కువ వస్తుంది, ఒక 4 పుదీనా ఆకులు యాడ్ చేయగానే దాని టేస్ట్ మారిపోతుంది. ఈ టేస్ట్ ఉంటుంది, కొద్దిగా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట. సో కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ అన్నమే కాకుండా మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటాం కదా, పునుగులు లాంటివి, ఆ పునుగుల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో నా లంచ్ టైం అయింది ఇప్పుడు. యాక్చువల్గా అయితే 12 o'clockలో నేను తినేస్తాను. ఇవాళ 1:30 అయిపోయింది షూటింగ్ వల్ల. సో ఇప్పుడు నేను కొద్దిగా ఇవాళ క్వినోవా రైస్ వండుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం పొడి. ఇదేంటంటే కరివేపాకు, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు కలిపి చేసిన కారం పొడి. ఇది మాత్రం నేను రోజు డైలీ 1 టేబుల్ స్పూన్ తింటాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆనియన్ చట్నీ వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆనియన్ చట్నీ. ఇంకా నెక్స్ట్ ఇవాళ నేను ఎగ్ ఫ్రై కూడా చేసుకున్నాను. ఎగ్ పొరటు కూడా, అది కూడా పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు అన్నం తక్కువ తింటాను, కూర ఎక్కువ తింటాను. సో ఇవాళకి ఇదే నా లంచ్. ఇంకా పెరుగు కూడా తింటాను నేను. ఇంకా మీగడ పెరుగు కూడా తింటాను. సో ఇప్పుడు నేను నా లంచ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా నేను నెయ్యి కూడా వేసుకుంటాను దీంట్లో, 1 టీ స్పూన్. సో స్పూన్తో తింటున్నాను ఏంటి అనుకోవద్దు. అలా యాక్చువల్గా చేత్తో తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మనం ఎప్పుడైనా సరే మనం తీసుకునే ఫుడ్ని తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు స్పూన్తో తినాలి. ఎందుకంటే మనం స్పూన్తో తింటే చాలా తక్కువ తింటాము. ఫస్ట్ ట్రిక్ అనమాట ఇది. ఫుడ్ తినే క్వాంటిటీ తగ్గించుకోవాలంటే స్పూన్తో తినాలి. ఓకే, ఐఎమ్ హ్యావింగ్ మై ఫస్ట్ మార్సల్. బాగుంది, చాలా బాగుంది. సో మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ నోటిఫికేషన్స్ కొరకు కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్, బీ లైక్ బిందు. బాయ్.